I love you. I love you. I love you. I love you. ఒక సాధారణ ప్రేమికుడు తన ప్రేమను గెలుచుకోవడానికి చేసిన ఒక చిన్న కోరిక చివరికి అతని జీవితాన్ని నరకంగా మారిస్తే కేవలం 7 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా 14,000 కోట్లు పైగా కలెక్షన్ సాధించిన ఈ హర్రర్ మూవీ ప్రేక్షకులను ఎందుకు అంత భయపెట్టింది? ఈ కథలో ఉన్న షాకింగ్ ట్విస్ట్ చివరి వరకు మీ ఊహకు కూడా అందదు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కథ లైమ్ అనే యువకుడితో ప్రారంభమవుతుంది. అతను ఒక అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. కానీ ఆ అమ్మాయి లైమ్‌ని పెద్ద పట్టించుకోదు. ఒకరోజు లైమ్ అడవిలో ఉన్న ఒక పాత చెట్టుని చూస్తాడు. ఆ చెట్టు అక్కడ ప్రజలు వన్ విష్ విలా అని పిలుస్తూ ఉంటారు. ఎవరైనా ఆ చెట్టు కొమ్మ విరిచి కోరిక కోరితే అది తప్పకుండా నెరవేరుతుందని వాళ్ళు అనుకుంటారు. ప్రేమలో విఫలమైన లైమ్ ఆలోచించకుండా ఒక కోరిక కోరుతాడు. నా క్రష్ నన్ను ప్రేమించాలని కోరుతూ ఆ చెట్టు కొమ్మ విరుస్తాడు. ఆ క్షణం నుంచి అతని జీవితంలో ఊహించని సంఘటనలు మొదలవుతాయి. మరుసటి రోజు నుంచి అద్భుతం జరుగుతుంది. ఇప్పటివరకు తనను పట్టించుకునే ఆ అమ్మాయి అకస్మాత్తుగా లైమ్ పట్ల ఆసక్తి చూపించడం ప్రారంభిస్తుంది. మాట్లాడుతుంది, మెసేజ్ చేస్తుంది, అతనితో సమయం గడపాలని కోరుకుంటుంది. లైమ్ ఆనందానికి అవధులుండవు. తన కోరిక నిజమైందని భావిస్తాడు. కానీ కొద్ది రోజులనే కొన్ని విచిత్రమైన విషయాలు గమనిస్తాడు. ఆ అమ్మాయి ప్రేమ సాధారణంగా ఉండదు. అతను ఎక్కడికి వెళ్ళినా వెంబడిస్తుంది. ఇతరులతో మాట్లాడితే కోప్పడుతుంది. ఒక్క క్షణం కూడా అతన్ని వదిలి ఉండలేకపోతుంది. మొదట ప్రేమలా అనిపించింది. నెమ్మదిగా ఒక భయంకరమైన మోజుగా మారుతుంది. ఒక రాత్రి లైమ్‌కి ఒక పాత డైరీ దొరుకుతుంది. అందులో వన్ విష్ విల్లో గురించి అసలు నిజాలు రాసి ఉంటుంది. ఆ చెట్టు కోరికలు నెరవేర్చదు. కోరికల వెనుక ఉన్న కోరికను శాపంగా మారుస్తుంది. అంటే ఎవరైనా ప్రేమించమని కోరితే ఆ ప్రేమను పిచ్చి స్థాయికి చేరుకుంటుంది. అప్పుడు లైమ్‌కి తన తప్పు అర్థమవుతుంది. అతను కోరుకున్న ప్రేమ ఇప్పుడు ఒక భయంకరమైన శాపంగా మారిపోయిందని. ఇదే సమయంలో గ్రామంలో వరుసగా విచిత్రమైన మరణాలు జరుగుతాయి. రాత్రి వేళ చెట్టు దగ్గర ఒక భయంకరమైన ఆకారం కనిపించడం మొదలవుతుంది. అది మనిషి కాదు, ఆత్మ కాదు, ఆ చెట్టు శాపానికి రూపం. లైమ్ ఆ శాపాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతని ప్రయత్నం పరిస్థితి మరింత భయంకరంగా మారుస్తుంది. చివరికి అతనికి ఒక నిజం తెలుస్తుంది. ఆ చెట్టును విరిచిన ప్రతి వ్యక్తి తనకు అత్యంత ప్రియమైన దాన్ని కోల్పోతాడని. ఇప్పుడు లైమ్ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటాడు. అతను ప్రేమ కోసం కోరుకున్న కోరిక అతని జీవితంలో అత్యంత పెద్ద తప్పుగా మారుతుంది. క్లైమాక్స్‌లో లైమ్ తన కోరికని వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోతుంది. చివరి సన్నివేశంలో జరిగే ట్విస్ట్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఎందుకంటే శాపం ముగిసిందనుకునే సమయంలో వన్ విష్ విల్లో మరో కొత్త బాధితుడిని వెతకడం ప్రారంభిస్తుంది. ఈ సినిమా మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. ప్రతి కోరిక నెరవేరడం మంచిది కాదు. కొన్ని కోరికలు మనం ఊహించిన దానికంటే ప్రమాదంగా మారవచ్చు. లవ్, డిజైర్, అబ్సెషన్ మధ్య ఉన్న తేడాను ఈ సినిమా అద్భుతంగా చూపిస్తుంది. అందుకే తక్కువ బడ్జెట్లో వచ్చిన ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. మరి మీకు ఈ కథ ఎలా అనిపించింది? ఈ కోరిక మీకు అవకాశం వస్తే కోరుకుంటారా లేదా? మీ సమాధానం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని హారర్ మూవీ ఎక్స్‌ప్లెనేషన్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.